విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. స్థానిక వెన్యూ కన్వెన్షన్ హాల్లో ఏపీ ఎస్టీబీ ఇంజనీర్స్ అసోసియేషన్ 2026 డైరీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సోమవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరై డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీ ఎస్టీబీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుల్లారెడ్డి, జనరల్ సెక్రటరీ నాగప్రసాద్ లు మాట్లాడుతూ ఉద్యోగుల సహకారంతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఏఈల కొరతకు సంబంధించి కూటమి ప్రభుత్వం నుంచి త్వరలోనే ఉద్యోగులు శుభవార్త వింటారని మంత్రి హామీ ఇచ్చారు. Good morning to everyone. On behalf of the association, organization and the spirit of collaboration, be a brother and investor of an innovative and big to honor his efforts. సంబంధించి కానీ పేరు విజన్కి సంబంధించి కానీ లేకపోతే మీ ఇందాక మెడికల్కి సంబంధించిన విషయాలు కానీ ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా సరే తప్పకుండా ఈ ప్రభుత్వం మీ వెనక ఉండి ఖచ్చితంగా పనిచేసేదానికి నేను కూడా మీ వెనకే ఉంటా అని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక మెడికల్కి సంబంధించి ఒకటి చెప్పారు. నేను మన వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. 7వ తారీఖు పొద్దున్నే మీరు రండి, ఇమీడియట్గా మాట్లాడి దాన్ని కూడా సాల్వ్ చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా కష్టపడి పనిచేశారు. కింద లైన్ మ్యాన్ దగ్గర నుంచి ఇంజనీర్ దగ్గర నుంచి అందరూ కష్టపడి పని చేయబట్టే ఇవాళ ట్రూ అప్ ఛార్జెస్ నుంచి ట్రూ డౌన్ ఛార్జెస్ దాకా మనం తీసుకొచ్చాం. ఎక్కడికి వెళ్ళినా మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే మీ అందరూ కష్టపడి పని చేయబట్టే మనం చెప్పుకోగలుగుతున్నాం. అదేవిధంగా మనం జనరేషన్ కూడా రికార్డు స్థాయిలో ఇవాళ పవర్ జనరేట్ చేసాం. గతంలో మనం పవర్ కావాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పవర్ పర్చేసెస్ చేసి విపరీతంగా డబ్బులంతా వేస్ట్ చేసి మళ్ళీ ప్రజల మీద భారం వేసేవాళ్ళం. ఇవాళ మేము ఉన్నాం ఇంజనీర్స్ అనే ఉద్దేశంతో మనందరం కూడా కష్టపడి పని చేయబట్టే ఇవాళ రికార్డు స్థాయిలో జనరేట్ చేయగలిగాం, ట్రూ డౌన్ చేయగలిగాం. ఎన్నో కార్యక్రమాలు మళ్ళీ మనం చేయగలుగుతున్నాం అన్నమాట. అదా కిందాక దూబే గారు అన్నారు ఒక మాట, ఇంజనీర్ మన మినిస్టర్లకు సంబంధించిన ఒక కమిటీలో. నా పేరు నాగప్రసాద్ అండి, సెక్రటరీ జనరల్ ఏపీఎస్సీబీ ఇంజనీర్స్ అసోసియేషన్. ఈరోజు మేము 2026 డైరీ ఇనాగరేషన్ శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఎనర్జీ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారండి. మినిస్టర్ గారు చేశారు ఆవిష్కరణ. అదేవిధంగా వీటికి గెస్ట్ ఆఫ్ ఆనర్ గా శ్రీ పుల్లారెడ్డి గారు, సిఎండి ఏపీ సిపిడిసిఎల్, అదేవిధంగా డైరెక్టర్ హెచ్ఆర్ అండ్ ప్రాజెక్ట్స్ మూర్తి గారు, డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణ యాదవ్ గారు ఏపీ సిపిడిసిఎల్, అదేవిధంగా ఏఐపిఎఫ్ శైలేంద్ర దుబే, ఏఐపిఎఫ్ చైర్మన్ శైలేంద్ర దుబే గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారండి. కొన్ని అనివార్య కారణాల వల్ల మా ట్రాన్స్కో మేనేజ్మెంట్ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు వారి వేరే అదర్ యాక్టివిటీస్ ఉన్న వల్ల రాలేకపోయారు. ఈ శుభ సందర్భంలో మాకు మేనేజ్మెంట్ వారు ఇప్పటి వరకు అరేంజ్మెంట్ చేసిన అడ్హాక్ సర్వీస్ బెనిఫిట్ గురించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి. 2022 పిఆర్సీలో ఇంజనీర్ల పేరు వెంకట రామారావు, అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏపీఎస్సీ ఇంజనీర్స్ లో ఉన్నాను. ఈరోజు మినిస్టర్ గారు చాలా తేటగలంగా ఏం చెప్పారంటే, ఇండియాలో కొన్ని చోట్ల ప్రైవేటైజేషన్ దిశగా వెళ్తున్నా సరే ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజ్ చేసే సమస్య లేదు. మన సంస్థ ద్వారానే, ఇప్పుడున్న గవర్నమెంట్ సంస్థ ద్వారానే పూర్తి ఎఫిషియెంట్ గా పనిచేసి ప్రజలకి తక్కువ ధరకి కరెంట్ అందించాలనే కోరికని వెలిపించారు. కాబట్టి మేమందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు.